విషయాన్ని తెలుసుకోవాలి. లోకానువర్తనము అంటే లోకాన్ని అనుసరించి సంచరించడం, దేహానువర్తనము దేహాన్ని అనుసరించి సంచరించడం, అలాగే శాస్త్రానువర్తనము శాస్త్రాల్లో చెప్పిన విధంగా నడుచుకోవటం. ఇవన్నీ వదిలిపెట్టేయాలి. లోకానువర్తనం ఉండకూడదు, దేహానువర్తనం ఉండకూడదు, శాస్త్రానువర్తనం అందకన్నా ఉండకూడదు. వీటన్నింటినీ వదిలిపెట్టి ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రాంతిని పూర్తిగా వదిలిపెట్టేయాలి. వాసనాత్రయాన్ని ఛేదించాలి. వాసనాత్రయం అంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఈ మూడింటిని వదిలిపెట్టేయాలి. దేహము యొక్క భ్రాంతిని పూర్తిగా పరిత్యజించాలి. సాధకుడు స్వాత్మ అంటే అతని ఆత్మలోనే స్థితుడై ఉండాలి. ఇదే స్వరూప జ్ఞానము అని చెప్పాము గతంలో మనం. అతని యొక్క స్వరూపంలోనే ఉండాలి. ఆత్మలో నివసించేటటువంటి వాళ్ళకి మనస్సు అనేది నశించిపోతుంది. ఈ విషయం యుక్తి, సానుభూతి. యుక్తి అంటే తెలివి. ఇక్కడ స్వ అనుభూతి, ఇది సానుభూతి అనుకోకూడదు. స్వానుభూతి తన యొక్క అనుభవము. శృతులు అంటే వేద మంత్రాలు, వేద విజ్ఞానం, వీటి ద్వారా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత శబ్దాదులేవి కూడా వీటిని గౌరవించకూడదు, ఆత్మను విస్మరించకూడదు, అముక్త మార్గంలో నిద్రించకూడదు. అముక్త మార్గము అంటే ముక్తికి వ్యతిరేకమైనటువంటి మార్గము, లౌకికమైనటువంటి మార్గంలో నడవకూడదు. లోక వ్యవహారాల్లో ఏ మాత్రము కూడా చిక్కుకోకూడదు. సర్వదా ఆత్మజ్ఞానం మాత్రమే చేయాలి. దీనివల్ల అనాత్మ అంటే ఆత్మ కానటువంటి విషయాలు గనక మనలో ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా బహిష్కరింపబడతాయి. తల్లిదండ్రుల యొక్క మల్లాలతో పుట్టి మలమూత్రములతో కూడినటువంటి ఈ దేహం, ఇదంతా కూడా అపరిశుభ్రమైనటువంటిది. అందుచేత అసహ్యకరమైనటువంటి ఈ శరీరాన్ని దూరం చేయటం అంటే ఏం చేయాలి? తనకన్నా వేరుగా చేసి నేను అంటే ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు అని భావించి, నేనే బ్రహ్మను అని భావించి కృతకృత్యుడు కావాలి. ఈ దేహం నేను కాదు అని భావించాలి, నేనే బ్రహ్మని అని భావించాలి. ఇలా భావించి అతడు కృతకృత్యుడు కావాలి. జీవాత్మ పరమాత్మలు వేరు అనేటటువంటి భావం గనక కలిగినట్లయితే అది అజ్ఞానము. ఘటాకాశాన్ని మహదాకాశంలో లయం చేసినట్లుగా అఖండ భావనతో ఈ జీవాత్మను పరమాత్మ యందు లయం చేయాలి. అప్పుడు స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఆత్మ తానే అవుతాడు. అందువల్ల తన చేత తననే తెలుసుకుని దేహ రూపంలో ఉన్నటువంటి ఈ పిండాండాన్ని, సృష్టి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని మలభాండములాగా త్యజిస్తాడు. అంటే ఇక్కడ ఈ శరీరం గాని ఈ చరాచర జగత్తు గాని రెండు కూడా మలభాండములే, రెండు కూడా ఉపయోగం లేనటువంటివి, అసహ్యకరమైనటువంటివి అని చెప్పి ఈ రెండింటినీ పరిత్యజిస్తాడు. ఇలా పరిత్యజించి ఎప్పుడు పరిత్యజిస్తాడు? స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఆత్మ తానే అయినప్పుడు. జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. నాలోనే పరమాత్మ స్వరూపం ఉన్నది, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని అతను తెలుసుకున్నప్పుడు ఈ దేహాన్ని గాని ఈ జగత్తును కాని రెండింటినీ కూడా మలభాండంలాగా త్యజిస్తాడు.
అనాది అయినటువంటి అజ్ఞానంతో దేహమే ఆత్మ అనేటటువంటి భావంతో మానవుడు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ అజ్ఞానం అనేది ఇతడి కొత్తగా వచ్చింది కాదు, ఇది ఆది అనాది అయినటువంటిది. ఈ అనాది అయినటువంటి అజ్ఞానంతో మానవుడు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు, దేహమే ఆత్మ అని భావిస్తూ ఉన్నాడు. అందుచేత దేహాదులయందు ఉన్నటువంటి అహం అనేటటువంటి బుద్ధిని ఆత్మయందు నిలిపి సర్వదా కేవలము అద్వితీయ బ్రహ్మ అయి ఉంటాడు. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనటువంటి వాడు, స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి ఒకే ఒక స్వరూపమైనటువంటి వాడు తానే పరమేశ్వరుడు, అతనే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వర స్వరూపం అవుతాడు. ఎప్పుడవుతాడు? జీవాత్మ పరమాత్మ రెండో ఒక్కటే. నాలో ఉన్నదే పరమేశ్వర స్వరూపము, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని అతడు గనక తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు తానే పరబ్రహ్మ అవుతాడు. అద్దంలో కనిపించేటటువంటి అంతఃపురం యొక్క ప్రతిబింబంలాగా ఏ పరబ్రహ్మ యందు ఈ మిథ్యా జగత్వంతా కనిపిస్తూ ఉన్నదో ఆ బ్రహ్మనే నేను. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఆ జగత్తు నేను కాదు, ఆ బ్రహ్మనే నేను అని నిశ్చయించుకుని కృతకృత్యుడు కావాలి. తాను పరబ్రహ్మ అని అతను నిశ్చయించుకోవాలి. అహంకారం లేనటువంటి వాడికి అఖండమైనటువంటి స్థితి చేకూరుతుంది. స్వయం ప్రభుడైనటువంటి అతడు అంటే స్వయం ప్రకాశి అయినటువంటి అతడు చంద్రుడిలాగా విమరుడై సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. క్రియ గనక నశించినట్లయితే చింత అనేది పూర్తిగా నశిస్తుంది. అప్పుడే వాసన క్షయమవుతుంది. దీనికి కావలసింది ఏమిటి? క్రియలు చేయకూడదు, కర్మ ఏది కూడా అతడి చేయకూడదు. కర్మలు గనక చేయటం మానివేసినట్లయితే అతడికి ఏ రకమైనటువంటి చింత ఉండదు. ఈ చింతలు అనేవి ఎప్పుడైతే నశించాయో అప్పుడు వాసనాక్షయం అనేది ఉండదు. దేన్ని గురించి ఆలోచించడు, ఇక వాసన అనేది ఉండదు. అంటే ఈ దేహ వాసన, శాస్త్ర వాసన ఇవేవి కూడా ఉండవు. వాసనాక్షయం అవుతుంది. ఈ రకంగా వాసన ప్రక్షాళనమే మోక్షము. అటువంటి స్థితి జీవన్ముక్తి. ఎప్పుడైతే మానవుడి కోరికలు నశించిపోయాయో అప్పుడు కర్మ చేయటం మానేస్తాడు. కర్మ ఎప్పుడైతే చేయలేదో అప్పుడు అతడికి వాసనాక్షయం, చింతలు నశిస్తాయి, వాసనాక్షయం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ వాసనాక్షయం కాస్త జరిగిందో అప్పుడు అతడి యొక్క స్థితి ఏమిటి అంటే మోక్ష స్థితి. అతడే జీవన్ముక్తుడవుతాడు. అన్ని ప్రదేశాలలోనూ ఈ జగత్తు యందు అంతటా కూడా పరబ్రహ్మాన్ని దర్శించడమే పరబ్రహ్మ సాక్షాత్కారము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. పరబ్రహ్మ సాక్షాత్కారము అంటే మన కళ్ళ ముందు ఏదో కనిపించడం కాదు, కనిపించినటువంటి ప్రతి వస్తువు యందు కూడా పరబ్రహ్మను చూడగలగటమే. నాలో ఉన్నది పరబ్రహ్మ, నీలో ఉన్నది పరబ్రహ్మ, నా పక్కన ఉన్నటువంటి క్రిమి కీటకాదుల యందు ఉన్నది కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇక్కడ ఉన్నటువంటి తేలులో ఉన్నది పరబ్రహ్మే, పాములో ఉన్నది పరబ్రహ్మే, పులిలోను సింహంలోనూ ఉన్నది కూడా పరబ్రహ్మ స్వరూపమే అంటూ ఈ చరాచర జగత్తులంతటినీ కూడా బ్రహ్మ మాత్రంగా దర్శించడమే పరబ్రహ్మ సాక్షాత్కారము. అటువంటి భావనతోనే మనస్సు లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా జయించాలి. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమయము అని భావిస్తూనే ఈ లోకాలన్నీ కూడా జయించాలి. ఈ వాసనలన్నీ కూడా మనం జయించాలి. సర్వదా బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడి యందు కొంచెం కూడా ప్రమాదము అనేది జరగకూడదు. ఈ ప్రమాదాన్ని
బ్రహ్మవాదులైనటువంటి మహర్షులందరూ కూడా మృత్యువుగా పరిగణిస్తారు. ఏమిటి ప్రమాదం జరగటం అంటే మామూలుగా మనం అనుకునేటటువంటి లౌకికమైన ప్రమాదం కాదు. అటువంటి స్థితిలోకి వెళ్లిపోయినటువంటి వాడు నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని భావించగలిగినటువంటి వాడు మళ్ళీ ఎటువంటి పొరపాటున కూడా ఇది జగత్తు అని భావించకూడదు. అదే అతడికి వచ్చేయండి ప్రమాదం. మళ్ళీ లౌకికమైనటువంటి విషయాల్లోకి రాకూడదు. వచ్చాడంటే అది మృత్యువుతో సమానమైనటువంటిది. అటువంటి ఆ మోక్షగామి అధపతనమైపోతాడు. దీనికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మన పురాణాల్లో చూడండి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఘోరమైన తపస్సు చేశాడు. కాని నేను నాది అనే అహంకార మమకారాలు వదులుకోలేకపోయాడు. అలా వదులుకోలేకపోవడం వల్ల అక్కడి దాకా వెళ్ళినటువంటి ఆ మహర్షి మళ్లీ పతనం అయిపోయాడు. మళ్లీ మొదల నుంచి ప్రారంభం కావాల్సి వచ్చింది. అందుకే ఏదైనా ప్రమాదం గనక జరిగినట్లయితే అది మృత్యువుగా పరిగణించడం జరుగుతుంది. నీటిని ఆవరించి ఉన్నటువంటి నాసును పక్కకి నెట్టేసినట్లయితే అది మళ్లీ కొద్దిసేపటికే తాను ఉన్నటువంటి చోటికి వచ్చి చేరిపోతుంది. అలాగే ప్రాజ్ఞులు కూడా మాయలో నుంచి బయటికి వచ్చినప్పటికీ, అంటే మాయని తనలో ఉన్నటువంటి ఈ మాయని బయటికి పంపించినప్పటికీ అతడు గనక బ్రహ్మరుట్ల నుంచి కిందికి జారినట్లయితే ఆ మాయ మళ్లీ వచ్చి చేరుతుంది. దీనివల్ల అతడికి యోగ భ్రష్టమవుతుంది. ఈ విషయాలు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ మాయమన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అన్నాం. ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది? సజ్జన సాంగత్యం చేసినంత కాలము, వేదాంత శ్రవణం చేసినంత కాలము ఈ మాయమన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. అలా వెళ్ళిపోయినటువంటి మాయ ఇక్కడి నుంచి మనం లేవంగానే మళ్ళీ అది వచ్చి అది ఉన్న చోటికే చేరిపోతుంది. అంటే మళ్ళీ మన ఆవరించిపోతుంది. ఎప్పుడైతే ఈ మానవుడు, ఈ సాధకుడు లౌకికమైనటువంటి విషయాల్లో కాలు పెట్టాడో అప్పుడు ఈ మాయ కాస్త వచ్చి అతన్ని ఆవరించేస్తుంది. అప్పుడు అతడికి యోగ భ్రష్టమవుతుంది. అందుచేత ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేస్తూ అలా గనక జీవించినట్లయితే అప్పుడు అతడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అటువంటి వాడే జీవన్ముక్తుడు. అతడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆత్మస్వరూపుడై ఉంటాడు. భ్రాంతి లేనటువంటి సమాధి చేత ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అజ్ఞానం అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. అప్పుడు అఖండ సచ్చిదానందమే తాను అని ధృవీకరించుకుని అహంకారము మొదలైనటువంటివి తాను అనుభవించకుండా వాటన్నింటినీ కూడా ఘట పటాదులాగా ఉదాసీన భావంతో దర్శించాలి. ఒకవేళ అహంకారం ఉన్నప్పటికీ కూడా అహంకారాన్ని తోసేశాడు. లేదు, ఇప్పుడు అహంకారాన్ని జయించాడు. అవి తాను అని భావించడు. వాటన్నింటినీ కూడా ఉదాసీన భావంతో దర్శించాలి. పిపీలికాది బ్రహ్మ పర్యంతమో ఈ ఉపాధులన్నీ కూడా మిథ్యా మాత్రములు. కాబట్టి వాటన్నింటినీ కూడా ఉదాసీన భావంతోనే దర్శించాలి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంటే కంటికి కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఇది మిథ్యా మాత్రము అని ఉదాసీన భావంతో దాన్ని దర్శించాలి. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే అని భావించాలి. తన మన అనేటటువంటి ఈ తేడాలు ఏవి కూడా ఉండకూడదు. అన్నింటినీ ఒకే రకంగా చూడగలగాలి. ఈ రకంగా చేసి పూర్ణంగా ఆత్మని మాత్రమే తెలుసుకోవాలి. బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు మొదలు ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి ఉపాధి అంతా ఆత్మమయమే
ఆత్మ కన్నా వేరైనటువంటి తత్వం అనేది ఏదీ లేదు, అంతా ఆత్మమయము. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా అసత్యమైనటువంటి పదార్థమే. ఇదంతా కూడా తన యందే ఆరోపించబడి ఉన్నది. అటువంటి ఆరోపితమైనటువంటి ఈ జగత్తును నిరసించగా పూర్ణుడు, అద్వయుడు, క్రియారహితుడు అయినటువంటి పరబ్రహ్మ తానే అవుతూ ఉన్నాడు. ఈ విశ్వమంతా అసత్కల్పము, అవికల్పము అయి ఉన్నది. ఈ సత్యం కాదు. వస్తువు ఒక్కటే, అదే వికారం పొందుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఒకటే వస్తువు, ఒకటే పదార్థం, అదే వికారాలు పొందుతూ ఉన్నది, అదే ఆత్మ. ఈ ఆత్మే అనేక రూపాలు ధరించి ఉన్నది. చరాచర జగత్తంతా ఆత్మే నిండి ఉన్నది. ఉన్నది ఒక్కటే ఇక్కడ, అదే ఆ విశేషం. నీ రూపం కూడా ఆత్మే. ఇందులో నీ పేరనేది ఎక్కడా ఉండదు. దర్శించేవాడు, దర్శింపబడనటువంటిది, దర్శనము, ఈ త్రిపుటి ఉన్నదే, అదంతా కూడా పరబ్రహ్మైంది ఎక్కడా కూడా లేదు. ఆ పరబ్రహ్మము నిరామయమై నిర్విశేషమై ఉన్నది. పరిపూర్ణము, చిద్రూపము, శివము, అవిద్యారహితము, అద్వితీయము అయి ఉన్నది. అది పరిపూర్ణమై ఉంది. చిద్రూపమై ఉంది అంటే చిత్ అంటే జ్ఞానం, జ్ఞాన స్వరూపమై ఉన్నది. అది అవిద్యారహితము, అందులో అజ్ఞానం అనేది లేదు. అది అంతా జ్ఞాన స్వరూపమే. అద్వితీయమై ఉన్నది. పరమేశ్వర స్వరూపం ఉన్నది ఒక్కటే, రెండవది అనేది లేదు, ద్వితీయము అనేది లేదు. అందుకే అద్వితీయంగా ఉన్నది ఒక్కటే, ఏకాకి అయినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. నిర్విశేషమైనటువంటి పరతత్వంలో నీ నామము ఎక్కడ ఉంది అంటే వస్తు భిన్న ప్రపంచము అనేది ఎక్కడ ఉంది? ఏకాత్మక పరతత్వంలో భేదం చూసేటటువంటి వాడు ఎవడు? ఈ బ్రహ్మము అనేది అఖండమైనటువంటిది. అందులో భేదాన్ని దర్శించేటటువంటి వాడెవడు కూడా లేడు. ఈ భ్రాంతికి అంతటికీ కూడా మూల కారణం ఏమిటి అంటే చిత్తము. ఇది అది అని భావించడానికి, ఈ రకంగా భేదాలు చుట్టానికి కారణం ఏమిటి అంటే చిత్తం. ఆ చిత్తం గనక లేకపోయినట్లయితే అసలు ఈ జగత్తే లేదు. అందుచేత చిత్తాన్ని నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంచాలి. చిత్త వృత్తులన్నీ కూడా నశింపజేయాలి. అప్పుడు ప్రత్యగ్రూప పరమాత్మ యందు ఐక్యమవటం జరుగుతుంది. అఖండానంద స్వరూపమైనటువంటి పరమాత్మ తనకన్నా వేరుగా లేదు అని అనుభవంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానికి బహిరంతరములందు సదానంద రసాస్వాదనం కలుగుతుంది. వైరాగ్యానికి ఫలితం ఏమిటి అంటే జ్ఞానం. దీనివల్ల ఉపరతి ఫలం కలుగుతుంది. ఉపరతి అంటే కర్మలను పరిత్యజించటం. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో అప్పుడు కర్మలు చేయటం మానేస్తావు. జ్ఞాని కర్మ చెయ్యడు. బాహ్య విషయాలను చిత్తవృత్తులతో ఆశ్రయించకుండా ఉండటం, అదే ఉపరతి. ఈ ఉపరతి వల్ల స్వానందానుభవ మహాశాంతి అనేటటువంటి ఫలితం లభిస్తుంది. వైరాగ్యం కలిగి కూడా జ్ఞానం గనక రానటువంటి పక్షంలో ఆ వైరాగ్యం అంతా కూడా నిష్ప్రయోజనమైపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. దానివల్ల ఫలితము అనేది ఏమీ ఉండదు. వైరాగ్యము జ్ఞానము ఈ రెండు కలిగి ఉపరతి గనక కలగకపోయినట్లయితే ఇప్పుడు ఆ వైరాగ్యము జ్ఞానము రెండు కూడా నిష్ఫలమైపోతాయి. వైరాగ్యం వచ్చినటువంటి వాడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయినటువంటి వాడు కర్మలను పరిచయించాలి. అలా పరిచయించకపోతే నీకు వచ్చినటువంటి వైరాగ్యము, నీకు వచ్చినటువంటి జ్ఞానము అసలేం రాలేదన్నమాట. దానివల్ల ఉపయోగం అనేది ఏమాత్రము కూడా ఉండదు.
ఇప్పుడు వైరాగ్యం, జ్ఞానం, ఉపరతి మూడు కలిగాయి. నువ్వు శాంతి పొందాలి. ఇప్పుడు నువ్వు కనుక శాంతి పొందకపోయినట్లయితే నువ్వు పొందినవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపో. పరమాత్మయే మహావాక్యంలో ఉన్నటువంటి తత్ అనే పదానికి అర్థము. అంతఃకరణ గలవాడై అహం అనే తత్వానికి ఆధారంగా జీవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. త్వం అంటే చిదాభాసుడైనటువంటి జీవుడు. ఈ జీవుడు ఆ పరబ్రహ్మ యొక్క ప్రతిబింబమే. ఈశ్వరుడు మాయా శరీరం కలిగినటువంటి వాడు, జీవుడు అవిద్యా శరీరం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఈశ్వరుడికి ఉపాధి అయినటువంటి మాయని, జీవుడికి ఉపాధి అయినటువంటి అవిద్యని వదిలివేసినట్లయితే ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఇద్దరూ కూడా ఒకటే అవుతారు. అప్పుడు అఖండ సచ్చిదానంద రూపమైనటువంటి పరబ్రహ్మ దర్శనం అవుతుంది. ఈ రకంగా మహావాక్యానుసంధానం చేయటమే శ్రవణము. విన్నటువంటి విషయాన్ని యుక్తితో అనుసంధానం చేయటమే అదే మననము. వేదాంతార్థ శ్రవణం చేసి మననం చేసినప్పుడు నిస్సంశయంగా తెలిసినటువంటి వస్తువునందు ప్రీతిని నిలిపి దాని యందు మనస్సును నిలిపి తదేక ధ్యానం చేయటమే నిధిధ్యానము అనబడుతుంది. ధ్యాతను మరిచి ధ్యానమును వర్జించి ధ్యేయమైనటువంటి గోచరమైన చిత్తాన్ని గాలి లేని చోట ఉంచినటువంటి దీపంలాగా ఉంచటమే సమాధి. అంటే ఏ రకమైనటువంటి ఒడిదుడుకులకు కూడా లోను కాకుండా ఆ దీపాన్ని గాలి లేనటువంటి చోట ఎలా అయితే అట్టి పెట్టామో అలాగే నీ యొక్క చిత్తాన్ని ఉంచాలి. అదే సమాధి అనబడుతుంది. నిర్వికల్ప సమాధిలో ఆత్మగోచరాలైనటువంటి అజ్ఞాన వృత్తులు ఉంటాయి. కానీ అవి ఆ సమయంలో తెలియబడవు. సమాధి నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి స్మృతి రూపంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వృత్తులు ఊహించడానికి వీలవుతుంది. అనాదిగా ఉన్నటువంటి ఈ సంసారంలో కోట్ల కొలది సంచిత కర్మలున్నాయి. అయినప్పటికీ ఇందాక చెప్పుకున్నటువంటి ఈ సమాధి వల్ల ఆ కర్మలన్నీ కూడా నశించిపోతాయి. పరిశుద్ధమైనటువంటి ఆత్మధర్మం అభివృద్ధి చెందుతుంది. ఈ నిర్వికల్ప సమాధి వేల కొలది ధర్మ రూపామృత ధారలను వర్షిస్తుంది. కాబట్టి యోగవేత్తలందరూ కూడా ఈ సమాధిని ధర్మమేఘము అంటారు. వాసనలే కర్మ కారణం. నిర్వికల్ప సమాధి వల్ల శుభాశుభ వాసనలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. వాసన క్షయం అవటం చేత పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ నశించిపోతాయి. తత్వమసి అనే మహావాక్యం సమాధి స్థితి లభించిన తరువాత అపరోక్షమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది. అనుభవించదగినటువంటి విషయ సుఖముల యందు కల అపేక్షలన్నీ కూడా నశించి అవి మళ్లీ పుట్టకుండా ఉన్నట్లయితే అటువంటి స్థితినే వైరాగ్యము అని అంటారు. వైరాగ్య స్థితి అంటే ఐహికమైనటువంటి భోగముల యందు అపేక్ష పూర్తిగా నశించిపోయినటువంటి స్థితి. అది వైరాగ్య స్థితి అంటే. ఆత్మయందు దాగి ఉన్నటువంటి చిత్తవృత్తి గనక బయటికి రాకపోయినట్లయితే
ఉపరతి ప్రాప్తించింది అని చెప్పేసి మనం భావించాలి. అలా కాకుండా పాండిత్యంతో, కేవలము పాండిత్యంతో వైరాగ్యం ప్రాప్తించింది అని కనుక అనుకున్నట్లయితే ఇది కేవలము భ్రాంతి, అంతకన్నా ఏం లేదు. వైరాగ్యం గనక లేకపోయినట్లయితే జ్ఞానం కలగదు. ప్రజ్ఞ గలవాడే స్థితప్రజ్ఞుడు. ఎవడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, ఎవడు బ్రహ్మయందు ఆత్మను విలీనం చేస్తున్నాడో, ఎవడు నిర్వికారుడో నిష్క్రియుడో అటువంటి యతి స్థితప్రజ్ఞుడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి? నిర్వికారుడైనటువంటి వాడు, నిష్క్రియుడైనటువంటి వాడు, ఏ రకమైన వికారాలు లేనటువంటి వాడు, క్రియలు చేయనటువంటి వాడు, అతడు స్థితప్రజ్ఞుడు. మానవమానాలన్నీ కూడా సమానంగా చూడగలిగినటువంటి వాడు, సుఖ దుఃఖాలు లేనటువంటి వాడు, అతడు స్థితప్రజ్ఞుడు. ఈశ్వరుడు తత్పదార్థమని, జీవుడు త్వం పదార్థమని లక్ష్యార్థ భావంతో గనక శోధించినట్లయితే జీవ బ్రహ్మల ఏకీభావం అనేది కలుగుతుంది. అటువంటి ఏకరూపంలో, ఏకరూప జ్ఞానంలో ఉన్నటువంటి చిన్మాత్ర ప్రవృత్తిని ప్రజ్ఞ అని అంటారు. జీవాత్మ పరమాత్మల ఏకత్వ రూప జ్ఞానమే ఆకారంగా ఉన్నటువంటి ప్రజ్ఞ గలవాడే జీవన్ముక్తుడు. గతంలో మనం చెప్పుకున్నాం, జీవన్ముక్తుడు అంటే జీవాత్మ పరమాత్మ రెండో ఒకటి. నా శరీరంలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ, చరాచర జగత్తు అంతా కూడా నా నుంచే సృష్టించబడుతూ ఉన్నది అని భావించగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడే జీవన్ముక్తుడు. కాబట్టి ఇక్కడ జీవాత్మ పరమాత్మల ఏకత్వ రూప జ్ఞానం కలిగినటువంటి వాడే, అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడే జీవన్ముక్తుడు. దేహము ఇంద్రియాలే నేను అనేటటువంటి భావాన్ని పూర్తిగా విడిచిపెట్టి, అంటే అజ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆత్మస్థితుడైనటువంటి వాడిని జీవన్ముక్తుడు అని అంటారు. తనకన్నా పరబ్రహ్మ అనేది వేరుగా లేదు. మాయా కల్పితమైనటువంటి ఈ జగన్ నిర్మాణం పరబ్రహ్మ కన్నా వేరుగా లేదు అని ప్రజ్ఞతో తెలుసుకున్నటువంటి వాడే జీవన్ముక్తుడు. సాధువులు పూజించేటప్పుడు, దుర్మార్గులు పీడించేటప్పుడు కూడా సమభావంతో ఉండేటటువంటి వాడే జీవన్ముక్తుడు. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి వాడు. బ్రహ్మతత్వం తెలిసినటువంటి వ్యక్తి అందరిలాగానే సంసారంలో ఉన్నప్పటికీ కూడా రాగద్వేషాలకు వశం కాకుండా అంతర్ముఖుడై ఉంటాడు. ఈ విషయం బ్రహ్మవేత్తలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అనుభవించేటటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభవం అంతా కూడా ప్రారబ్ధానికి సంబంధించినది. ఈ ప్రారబ్ధాన్ని జ్ఞాని కూడా అనుభవించవలసి ఉంటుంది. అయితే అతడు తెలిసి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు, అజ్ఞాని తెలియకుండా అనుభవిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు దుఃఖిస్తూ ప్రారబ్ధాన్ని అనుభవించడు. తన కర్మ క్షయమవుతోంది అని తెలుసుకుని అనుభవిస్తాడు, ఆనందిస్తూ అనుభవిస్తాడు. అజ్ఞాని అయినటువంటి వాడు ఏడుస్తూ అనుభవిస్తాడు. నిద్రపోతున్నాడు, కల వచ్చింది, ఇప్పుడు మెలకు వచ్చింది, మెలకు రాగానే కలగాస్త కరిగిపోయింది. అలాగే మహావాక్యార్థ అనుభవ జ్ఞానంతో అనేక కోట్ల జన్మల యందు కూడబెట్టినటువంటి ఈ సంచిత కర్మంతా కూడా పూర్తిగా నశించిపోతుంది. గతంలో చెప్పాం మనం, చూడండి, జ్ఞానికి తాను సంపాదించినటువంటి జ్ఞానం వల్ల ఈ సంచితమైనటువంటి కర్మంతా కూడా నశించిపోతుంది అన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది? మహావాక్యముల యొక్క అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నట్లయితే ఈ జ్ఞానం వల్ల అతడి యొక్క సంచిత కర్మంతా కూడా నశించిపోతుంది. ఆకాశానికి ఏ వస్తువుతోనూ సంబంధం లేదు. అలాగే తాను కూడా ఆకాశంలాగా ఉదాసీనుడైపోతాడు, సంబంధం లేని వాడైపోతాడు. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి యతికి
కర్మలతో ఏ రకమైనటువంటి సంబంధము ఉండదు. తనకి ఏ వస్తువుతోనూ సంబంధం లేదు అని తెలిసినటువంటి వాడు కర్మలతో సంబంధం లేనటువంటి వాడు. అటువంటి వాడికి ఏ రకమైన సంబంధము ఉండదు. ఆయతి ఆగామి అంటే ప్రాప్తించేటటువంటిది. ఆ ఆగామి అనేటటువంటి కర్మరహితుడు, అతనికి ప్రాప్తించేటువంటి కర్మలేవి కూడా ఉండవు. ఆకాశానికి కొండతో సంబంధం ఉంది, కానీ అందులో ఉన్నటువంటి సారాయితో సంబంధం లేదు. కొండలో ఆకాశం ఉంది, అదే గదాకాశం. ఆ కొండలో మనం సారాయి పోసాం. గదాకాశం మహదాకాశం రెండు ఒకటే, కానీ కొండలో ఉన్న సారాయి ఆకాశం ఒకటి కాదు. అట్లాగే ఆకాశానికి కొండలో ఉన్న సారాయితో సంబంధం లేదు. అదే విధంగా ఆత్మదేహమందు ఉన్నప్పటికీ దేహ ధర్మాదులతో దానికి ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు. విడవబడినటువంటి బాణం తన యొక్క లక్ష్యాన్ని భేదించకుండా వదలదు. అట్లాగే జ్ఞానం రాకముందు ప్రారంభమైనటువంటి ప్రారబ్ధ కర్మ ఉన్నదే, దాన్ని మానవుడు అనుభవించి తీరాలి. ఈ ప్రారబ్ధ కర్మ అనేది జ్ఞానం వల్ల నశించదు. పులి అనుకుని బాణం వదిలిపెట్టాం, కానీ అది ఆవు. ఆవైనప్పటికీ బాణం వెళ్ళింది, బాణం వేసి కొట్టింది, ఆవు కాస్త చచ్చిపోతుంది, తప్పదు. వదిలిపెట్టినటువంటి ఎక్కుపెట్టి వదిలిపెట్టినటువంటి బాణాన్ని ఆపే శక్తి మనకి లేదు. అలాగే ప్రారబ్ధ కర్మని అనుభవించి తీరాల్సిందే, దీన్ని మాత్రం మనం నశింపజేయలేం. నేను అజరుడను, నేను అమరుడను అనేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఈ ప్రారబ్ధ కర్మ అనేది నిజం కాదు. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ప్రారబ్ధ భోగాల యొక్క అనుభవము అనేది సత్యం కాదు. దేహమే ఆత్మ అని భావించేటటువంటి వాడికి ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది. ఈ దేహం తాను కాదు అని నిశ్చయంగా తెలుసుకున్నటువంటి వాడు తానే ఆత్మ అవుతాడు. మాయా కల్పితమైనటువంటి ఈ దేహానికి ప్రారబ్ధ కల్పన అనేది, ప్రారబ్ధ కర్మ అనేది కేవలము భ్రాంతి మాత్రమే అవుతుంది. సత్యమైనటువంటి దానికి జన్మ అనేది లేదు, నాశనం అనేది అంతకన్నా లేదు. ఈ రకంగా లేనటువంటి శరీరానికి ప్రారబ్ధం అనేది ఎట్లా వస్తుంది? అందువల్ల పరమార్థంలో ప్రారబ్ధం అనేది లేదు. జ్ఞానం వల్ల అజ్ఞాన కార్యాలన్నీ కూడా నశించిపోయినప్పుడు జ్ఞాని యొక్క దేహం మాత్రము ఏ రకంగా స్థిరంగా ఉంటుంది. తాను జ్ఞానం సముపార్జన చేయటం వల్ల అజ్ఞానం అంతా కూడా నశించిపోయింది, కాబట్టి ఇక్కడ దేహం కూడా లేదు. అందువల్ల ప్రారబ్ధం అనేది వ్యావహారిక సత్యమే, అంతేగాని పారమార్థిక సత్యం కాదు. పరబ్రహ్మ అనేది పరిపూర్ణం, అనాది, అనంతం, అప్రమేయం, అవిక్రియము, సద్గణము, చిద్గణము, నిత్యము, ఆనందగణము, అవ్యయము, ప్రత్యేకరసము, పూర్ణము, అనంతము, అనుపాధేయము, అనాధేయము, ఆశ్రయ శూన్యము అవుతూ ఉన్నది. ఆ పరబ్రహ్మ నిర్గుణము, క్రియారహితము, సూక్ష్మము, నిర్వికల్పము, నిరంజనము, అనిరూప్య స్వరూపము, మనోవాచామ గోచరము, సత్సమృద్ధము, స్వతసిద్ధము, శుద్ధము, బుద్ధము, అనిదృశ్యము. ఆ బ్రహ్మము ఒక్కటే, ఆ పరబ్రహ్మ కన్నా వేరైనటువంటిది ఏదీ లేదు. ఈ మహావాక్యాలను శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకుని మననం చేసి వాటిని గనక అనుసంధానం చేసినట్లయితే సాధకుడు తానే సంగరహితుడు, అంగరహితుడు, లింగరహితుడు, ప్రశాంతుడు, అనంతుడు, పరిపూర్ణుడు, చిరంతరుడు, అకర్త, అభోక్త, అవికారుడు, అవ్యయుడు, శుద్ధ బుద్ధ స్వరూపుడు అయినటువంటి పరమాత్మ అవుతాడు. ఈ విషయాలన్నీ కూడా ఆత్మబోధోపనిషత్తులో వివరించబడ్డాయి.